మా బీఆర్ఎస్ నాయకులు పొద్దున్నుండేలో వార్డులలో తిరగడం జరుగుతుంది. ఏంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలని మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలలో ఏంటంటే ఫస్ట్ ఒక లేడీస్కు సంబంధించి ఒక బస్సు ఫ్రీ పెట్టిండు. ఆ బస్సు ఫ్రీ పెట్టి ఏంటంటే ఆడోళ్ళు జుట్టు పట్టుకునే విధంగా కొట్టుకునే విధంగా చేసిండు. ఆయన బస్సు ఫ్రీ పెట్టకపోతే బస్సులలో పోయే వాళ్ళం కాదా? ఇన్ని సంవత్సరాల నుండేలి ఆయన బస్సు ఫ్రీ పెడితేనే ఇన్ని రోజులు పోతున్నామా? అదేంటంటే షాట్ల తవుడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టు పెట్టిండు. ఏంటంటే 6 హామీలను మర్చిపోవడానికే ఈ బస్సు ఫ్రీ, ఇంకేదైనా మాట్లాడితే ఇంకేదో ఫ్రీ చెప్తాడు తప్ప ఈ 6 ముచ్చట్లయితే మాట్లాడతలేడు రేవంత్ గారు. ఈ 6 గ్యారెంటీలు మెయిన్ అయితే ముసలోళ్ళకి పెన్షన్లు, కళ్యాణ లక్ష్మికి అయితే పేదవాళ్ళ పిల్లలకైతే ఇది ఎంతో, మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే ఎంతో చాలా పేదవాళ్ళకు తోడ్పాటుగా ఉంటుండే పెద్దన్నలాగా. ఇప్పుడు ఆయన ఏంది తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, షాది ముబారక్ లేదు, ఇవన్నీ పక్కన పెట్టేసి మేము అవి ఇస్తాము ఇవి ఇస్తాము, ఎలక్షన్లు రాగానే ఇంకేదేదో అన్ని పిచ్చి పిచ్చి ముచ్చట్లు చెప్తా ఉన్నాడు రేవంత్. ఇవన్నీ ఫస్ట్ 6 గ్యారెంటీలు, మేము 6 గ్యారెంటీల కార్డులు పంచుతూ ఉన్నాము. ఏ ఇంటికి పోయినా కానీ ఈ 6 గ్యారెంటీల కార్డులో డబ్బులు ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలని మేము రేవంత్ గారిని కోరుతున్నాము.